నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఉత్కంఠ రేపుతున్నాయి. కొద్ది రోజులుగా సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా మరో మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఇద్దరు అగ్రనేతలకు నోటీసులు రావడంతో గులాబీ క్యాడర్ గుస్సా అవుతోంది. కాంగ్రెస్ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ను ప్రయోగిస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు అందజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ విచారణ జరగనుంది. ఈ దేశంలో ఇదేదో కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు, చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా. ఎవరిని అడగాలి? సిట్ ఎవరిని పిలవాలి? నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఆయనకు తెలుస్తుంది ఎవరి ఫోన్లో ట్యాప్ చేసినా, మాకేం తెలుస్తుంది? గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది. మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు, ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉండి, ఆయనకు తెలుస్తుంది. ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలవకుండా ఇందులో కేవలం టైం పాస్, వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్లు వేయాలి. ఇంకా ఏముంది ఆ సిట్టులో? రమ్మని అడిగితే నేను చెప్తా, కుల్లా చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? చెప్తారా అఫీషియల్గా? వాళ్ళకి తెలుసు, చెప్పలేరు. ఎందుకు? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా బొక్కల పడతారు. రెండేళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలకను కూడా పట్టలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ప్రజా సమస్యల నుండి డైవర్ట్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా 2 సంవత్సరాలుగా డ్రామా నడుస్తుంది. మీరు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని. ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఇంకా దానిపైన ఇంకా ఎంక్వైరీ లేనిది, దర్యాప్తు లేనిది, గుడ్డేంది, కూసింది. చిత్తశుద్ధి ఉంటే అలా చేయాలా? ట్యాపింగ్ అంతా కూడా 2 సంవత్సరాలుగా డ్రామా నడుస్తుంది. మీరు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని. ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఇంకా దానిపైన ఇంకా ఎంక్వైరీ లేనిది, దర్యాప్తు లేనిది, గుడ్డేంది, కూసింది. చిత్తశుద్ధి ఉంటే అలా చేయాలా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని అధికారులు ఆదేశించారు. హరీష్ రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని నిర్ణయించింది సిట్. అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది? వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ప్రేమలేఖలు. భయపడతామనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2024 మార్చి 10 నుంచి సిట్ విచారణ డైలీ సీరియల్ లాగా కొనసాగుతోంది. అటు అధికారులు ఇటు నేతలకు నోటీసులు ఇచ్చి విచారిస్తోంది సిట్. ఇప్పటికే కొంతమందిపై ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో